ఆ రోజు నుంచి అంగన్వాడీ టీచర్లు కలవాలని అనుకుంటున్నాను. అనుకోకుండా అందరూ ఒక చోట కలిశారు. మనకు ప్రభుత్వం నుంచి ఎండాకాల సెలవుల్లో కూడా మనకు ఒక టాస్క్ ఇచ్చారు, టార్గెట్ ఇచ్చారు. ప్రతి మండలానికి ఒక టార్గెట్ ఇచ్చారు. ఇంతమంది అడ్మిషన్ జరగాలి అనేది టార్గెట్. 1296 మందికి మనం టార్గెట్ ఇస్తాం. ఈరోజు నవంబర్ 11 చూడండి, ఇంకొక 800 స్టూడెంట్స్ వచ్చారా. కాబట్టి మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మనం అడ్మిషన్స్ ఎలాగైనా బాగా పెంచాలి. మీ అంగన్వాడీలో ఉండే పిల్లలే కదా, చుట్టుపక్కల వాళ్ళు మోస్ట్లీ ఎక్కువ పిల్లల పేరెంట్స్ అప్పు చేసైనా ప్లే క్లాస్ నుంచి డబ్బులు బాగా కలుగుతుంది. కొందరు 2వ తరగతి రియలైజ్ అయ్యి చేస్తారు, కొందరు 3వ తరగతి రియలైజ్ చేస్తారు, కొందరు 5th వరకు సంతానం అప్పులు బాగాలేదు, తర్వాత తీసుకుంటారు. చూస్తే ఏంటంటే మన 1వ తరగతిలో 600 మంది అడ్మిషన్ అయితే 10th క్లాస్లో 1600 మంది అడ్మిషన్ ఉన్నారు. అంటే ఇప్పుడు 1వ తరగతి 400 మంది ఉంటే 10th క్లాస్లో 1600 మంది. అంటే చూడండి, 10th క్లాస్కి వచ్చేటప్పుడు అడ్మిషన్స్ టార్గెట్ కంటే ఎక్కువైంది. మన ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ కంటే 10th క్లాస్ అడ్మిషన్స్ ఎక్కువైంది. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి, యాక్చువల్గా 10th క్లాస్ ఇంపార్టెంట్ కదా, ప్లే క్లాస్ ఇంపార్టెంట్ కాదు. కానీ ప్లే క్లాస్లో ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కువ ఉన్నారు, 1వ తరగతిలో ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కువ ఉన్నారు, గవర్నమెంట్ స్కూల్లో తక్కువ ఉన్నారు. నచ్చి చెప్పండి పేరెంట్స్. వీళ్ళు చాలా మంది ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తేనే హోదా అనుకుంటున్నారు. పిల్లలు గొప్ప స్థాయికి వెళ్ళాలంటే గవర్నమెంట్ స్కూలే సరైన ఇది. నేను 1వ తరగతి చదువులో ఒక 5 ఏళ్ళు చెప్పాను. నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను. నేను 1వ తరగతి చెప్పినప్పుడు నాకు కలిగిన సంతృప్తి ఎక్కడ కలగలేదు. చాలా డ్యూటీలు చేశాను. జిల్లా అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్, జిల్లా మొత్తం క్వాలిటీ చెక్ చేసే ఆఫీసర్కి పనిచేస్తాను, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్. ఇన్ని డ్యూటీస్ ఎన్జిఓ అయితే చాలా రోజులు 15 ఏళ్ళు ఇంత చేస్తున్న 1వ తరగతి చదివినప్పుడు ఎందుకంటే నేను 1వ తరగతిలోనే పిల్లలు కానివ్వండి, ఏమనుకుంటారు కానివ్వండి, చదవడం కానివ్వండి, రకరకాల పాటలు నేర్పించడం, రకరకాల కథలు నేర్పించడం, వాటిలో కథలు నేర్పించుకోవడం, బొమ్మలు గీయడం నేర్చుకున్నాను. బొమ్మలు గీయించడం, ఇన్ని పనులు చాలా టాస్క్ అది. అది ఎక్కడ చేయగలరు? ఒక గవర్నమెంట్ స్కూల్లో ఉండే టీచర్ మాత్రమే ఇంటి పనులు చేసే టాలెంట్ కలిగి ఉంటాడు. అదే ప్రైవేట్ స్కూల్లో చదివే టీచర్కి ఆ టాలెంట్ ఉండదు. అది నచ్చ చెప్పండి. గవర్నమెంట్ స్కూల్స్లో అడ్మిషన్ పెంచడానికి ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తుంది. గతంలో నాకు తెలిసి నా 40 ఏళ్ల సర్వీస్లో ఏ ప్రభుత్వం కూడా, ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో పిల్లల్ని చేర్చుకోవడానికి ఇంత ఓపెన్గా సహకారం అందించలేదు. వాళ్ళు టీసీలు ఇవ్వకపోయినా 8,000 కవర్స్ ఇచ్చేసారు. మీరు వాళ్ళని జాయిన్ చేసేసుకోండి, వాళ్ళని తీసేసి వేసేయండి అని చెప్పేసి. కాబట్టి ఎక్కడైతే సరైన సౌకర్యాలు లేని స్కూల్స్ ఉండే, అగ్గిపెట్టెలు లాంటివి, ఆట స్థలం లేనివి, క్వాలిఫైడ్ టీచర్స్ లేనివి, వాళ్ళేమో పర్మిషన్ తీసుకునేటప్పుడు క్వాలిఫైడ్ టీచర్లు ఉండే రికార్డే మెయింటైన్ చేస్తారు. కానీ ఇప్పుడు గమనిస్తే క్వాలిఫైడ్ టీచర్లు ఉండరు. అవన్నీ మీరు ఐడెంటిఫై చేసి పేరెంట్స్ చెప్పండి, అక్కడ క్వాలిఫైడ్ టీచర్స్ లేరు. అధికారులకేమో క్వాలిఫైడ్ టీచర్లు లిస్ట్ ఇస్తారు, చదువు చేస్తే క్వాలిఫైడ్ టీచర్లు చెప్పడం. కాబట్టి ఆ కారణం అంటే ప్రభుత్వం నుంచి మనకు ఫుల్ సపోర్ట్ వస్తుంది. ఏమ్మా ఇంగ్లీష్ మీడియంలో మన వాళ్ళే జరిపించారు.
అదేనమ్మా నేను అనేది. స్కూల్లో చేర్చుకోకపోతే వీళ్ళు పంపింది కదా. ఇప్పుడు మేము స్కూల్కి పోతాము, మా పిల్లలు చేర్పించేదానికి. అక్కడ ఎంటర్ చేసుకోకపోతే మా అంగన్వాడీ స్కూల్కే వస్తారు. ప్రైవేట్ స్కూల్లో ప్లే స్కూల్ లేకుండా చేస్తే మా దగ్గర వస్తారని కూర్చోండమ్మా. అక్కడ కూడా పేదవాళ్ళు వెళ్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఆశయం అది. ఆ లాజిక్లు కుదరవు. ఏం లాజిక్లు? ప్రైవేట్ స్కూల్స్కి అమ్మఒడి డబ్బులు లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ ఇవన్నీ అనవసరం మనకు. ప్రభుత్వం వాళ్ళ ఆశయాలు వాళ్ళ ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి. ఆడ చేరే అదే జరిగిన పేదవాళ్ళు కూడా సహాయం చేసేదానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. మన ప్రయత్నం మనం చేయాలి. ఇంతకుముందు ఆ సహకారం కూడా ఇచ్చేవాళ్ళు కాదు, గుర్తుపెట్టుకోండమ్మా. ఇప్పుడు కమిషనర్ మేడము, తమ్మి మనసారి మేడము, తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్లు ఇంతకుముందు ఏంటంటే వాళ్ళు తెచ్చుకున్నారు పవర్స్. ఏమని తెచ్చుకున్నారు? ఆ ఫీజులు కట్టకపోతే మీరు వీళ్ళను వేరే వాళ్ళు జాయిన్ చేసిన వీళ్ళను అని వాళ్ళు పవర్స్ తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు మన మినిస్టర్ గారు ఏమంటున్నారు? పేరెంట్స్ నచ్చితే వాళ్ళకి 6 నెలలు టైం ఉంది, మనం వెంటనే అప్లికాయల్ని మన గవర్నమెంట్ స్కూల్ వస్తామంటే జాయిన్ చేసుకున్నానికి నేను సహకారం. ఆ సహకారం ఇంత ముందు లేదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఓపెన్ గా మినిస్టర్ గారు ఇచ్చే సహకారం గతంలో లేదు. ప్రైవేట్ స్కూల్లో ఉండేవాడు ఇంకా అప్పు సొమ్ము చేసి ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాలి. రియలైజ్ అయ్యి మన స్కూళ్ళలో వసతి చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళల్లో నుంచి పేదవాళ్ళు మీకు ఐడెంటిఫై చేసుకోవాలి, వాళ్ళని నచ్చని చెప్పి మన గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్ చేయాలి. ప్రభుత్వం ఆశయం ఏంటంటే కనీసం గతంలో కంటే ఒక 10%, గతంలో 700 మంది అడ్మిషన్ అయ్యారు. ఇప్పుడు ఏంది 10% అంటే 70. ఇంచుమించు 800 మంది అయినా 1వ తరగతిలో అడ్మిషన్ అయ్యేటట్టు చూడండి. 10th లో 1600 మంది ఉన్నారమ్మా అడ్మిషన్. అలా కాకుండా 25th అంటే 1/4 ఉండడం కరెక్ట్ కాదు కదా. 400 మంది 1వ తరగతి అడ్మిషన్ అయ్యేది, 10th క్లాస్ 1600 మంది అయింది. అలా డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఈ 400ని 500-800 అయ్యేటట్టు మనం అందరం కలిసికట్టుగా ప్రయత్నం చేసి అడ్మిషన్స్ పెంచాలి. లేకపోతే మనం ఎవరు పని చేయడం లేదనేది పైనుండి అధికారులు, పైనుండి మంచి వాళ్ళని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం సిన్సియర్గా ప్రయత్నం చేద్దాం. ఏదైతే సౌకర్యాలు లేని ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్లో పిల్లల్ని మన గవర్నమెంట్ స్కూల్స్ చేసేదానికి నచ్చ చెప్తాం. ఇప్పుడు వాళ్ళే ఒప్పుకుంటున్నారు. 1వ తరగతి కంటే 10th క్లాస్ 9th క్లాస్ చాలా విలువైంది. అక్కడేంది తీసుకుపోయి చేరుస్తున్నారు అంటే మన గవర్నమెంట్ స్కూల్ టీచర్లు వాళ్ళకి నమ్మకం ఉందా లేదా? ఉంది. అది అనవసరమైన ఒక భ్రమలో, ఒక అమాయకమైనటువంటి కాంతిలో ఉన్నారు. ఇది ప్రైవేట్ స్కూల్ చేరిస్తేనే గొప్ప, ప్రైవేట్ స్కూల్ చేరిస్తే పిల్లలు బాగా ప్రేమిస్తున్నట్టు అపోహలు ఉన్నాడు. కరెక్ట్ కాదు. ప్రైవేట్ స్కూల్ చేస్తే ప్రేమించినట్టు, గవర్నమెంట్ స్కూల్ చేస్తే పిల్లల్ని ఇష్టపడినట్ట కరెక్ట్ కాదు కదా. అంటే గవర్నమెంట్ స్కూళ్ళలో మంచి క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారు. ఆడ మనం చేర్పించుకోవాల్సిన అవసరం ఉంది, నచ్చించుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ప్రైవేట్ స్కూల్ కావాలంటే మీరు చెక్ చేయండి అమ్మా. గవర్నమెంట్ స్కూల్లో బాగా చదివిన పిల్లల్ని తీసుకొచ్చి ప్రైవేట్ స్కూల్ పిల్లల్ని చెక్ చేయండి. ఆడ 10th క్లాస్ వాడు కూడా 20 టేబుల్స్ రావు. ఇక్కడ 3వ తరగతి పిల్లడు కూడా 20 లెక్కలు ఆడుకోవడానికి లెక్కలు వస్తారు. వాడికంటే లెక్కలు బాగా వేస్తాడు, వాడికంటే పద్యాలు బాగా చెప్తాడు. వాళ్ళని చూసి చదవడం కూడా రాదు. 9th క్లాస్ పిల్లడు కానీ 10th క్లాస్ పిల్లడు కానీ తెలుగు చదవాలంటే మదర్ లాంగ్వేజ్ కూడా చదవలేడు. అవన్నీ చెక్ చేసి, క్లాస్ చెక్ చేసి మన స్కూల్స్ గొప్ప, మన టీచర్స్ గొప్ప, టాలెంట్ ఉంది టీచర్స్ ఎక్కువ మంది మన గవర్నమెంట్ స్కూల్ చేసేదానికి అడ్మిషన్ తీసుకోవడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. వాళ్ళ కన్నా వాళ్ళు ఒప్పుకోకపోతే మనం సిన్సియర్గా ప్రయత్నం చేసామా లేదా అనేది మన మన మనసాక్షి మనం చేద్దాం. ఇంకోసారి చెప్తున్నాం, 3 మన గోల్స్. ఒకటి ఏంటంటే ప్రభుత్వం నుంచి మన హైయెస్ట్ అధికారి కమిషనర్ మేడం నుంచి మనకు పూర్తి సపోర్ట్ ఉంది అడ్మిషన్స్ పెంచుకునేదానికి. రెండోది ఏంటంటే అత్యంత పేదవాళ్ళు, అప్పుల్లో ఉండేవాళ్ళు, ఇంకా అప్పులు చేసి ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తామంటే నచ్చి చెప్పి మన గవర్నమెంట్ స్కూల్ ప్రాధాన్యత మనం చేర్పిస్తాం. మూడోది ఏంటంటే మనం అడ్మిషన్స్ కనీసం 800 చేయలేకపోతే మనం సరిగా డ్యూటీలు చేయడం లేదని ఖచ్చితంగా నమ్ముతారు పై అధికారులు. మీరు కూడా ఆ సీట్లో ఉంటే అలాగే భావిస్తారు. కాబట్టి మీ కష్టాలు మాకు అర్థమవుతాయి.
కానీ పైన ఉండే వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి దయచేసి మనం దీని కొలమాన ఏంటి, అడ్మిషన్ పెంచితేనే మనం అందరం సరిగా ఫీల్డ్ లెవెల్లో పనిచేసినట్టు, లేకపోతే మనం పనిచేసినట్టు అర్థమే రాదు. కాబట్టి దయచేసి 40 ఏళ్ళ అనుభవంతో రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, మమ్మల్ని కొద్దిగా డిఓ గారు కానీ ఆర్జేడీ గారు కానీ ఆర్జేడీ గారిని పై కమిషన్ మేడం కానీ మందలించకుండా ఉండాలంటే మీరందరూ చూసే అడ్మిషన్ చేస్తారని నేను నా బాధను అర్థం చేసుకుని అందరూ సిన్సియర్గా ప్రయత్నం చేస్తాను. సమస్యలు ఉంటాయి, సమస్యలు ఉన్నప్పుడే నేను పోరాటం చేయాలి. నేను నా గురించి గొప్ప కాదు, ఏఎస్ గంటకి వెళ్ళాను జిల్లా ఆఫీసర్ నుంచి, ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల దాకా పిల్లలకు అందుబాటులో చదివించారు. ఇప్పుడు రాంది మండలంలో టాప్గా మా స్కూల్, ఇప్పుడు రాంది 99% రాశారు. ప్రయత్నం చేస్తే మీరు, నేననేది మీరు కూడా నేను ఏ విధంగా వర్క్ చేశానో ఈ సిచ్యువేషన్ అర్థం చేసుకుని మీరు కూడా మీ వంతు పని చేయగలిగితే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయా రాదా? కాబట్టి అందరం మన మంత్రివర్యులు నారాయణ సారు మనల్ని ఇష్టపడే విధంగా, మనల్ని మెచ్చుకునే విధంగా, మన కమిషనర్ మేడం మెచ్చుకునే విధంగా, అలాగే మంత్రివర్యులు నారా లోకేష్ బాబు ఆయన గోల్ ఒకటే, గతంలో కంటే నేను విద్యాశాఖ మంత్రిగా గవర్నమెంట్ స్కూల్లో పిల్లల సంఖ్యను పెంచాలి అనేది ఆయన రోజు బతిలాడుకుంటున్నాడు. దీనికోసం ఎంతైనా డబ్బులు ఖర్చు పెట్టేదానికి విద్యాశాఖకి ఆయన సిద్ధంగా ఉంది. దాని కొలమానం ఏంది, పిల్లల సంఖ్య పెరిగితే ఆయన మనందరికి వరాలు ఇస్తాడు, లేదా ఇవ్వడు, ఉండే వరాలు కూడా ప్రోత్సహిస్తాడు. అంతే కదా, ఫలితం ఏమప్పుడు బలమైన పిల్లలు బాగా చదువుకుంటే అప్పసూపం చేసి చదివిస్తామా, వాడు చదవకపోతే ఏం చేస్తాం, ఏం వద్దురా పనికి పోరా అని వాడిని తిండి కూడా తగ్గించి పంపిస్తాం.